హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ తెలుగు ఛానల్. ఐ యామ్ ప్రియా. మనకి ఒక రోజు వస్తుందిలే అని కూర్చోకు. ఎందుకు వస్తుంది? నీకేమైనా కాలం బాకీ ఉందా? నీకు కావలసిన దానికై శ్రమించకుండా పోగొట్టుకున్న దానికై ఏడవడం మూర్ఖత్వమే అవుతుంది. నీకు కావలసిన రోజుని నిర్మించుకోవడానికై ఈ రోజు నుంచే కష్టపడు. జీవితంలో అనుకోని దెబ్బ తగిలినప్పుడు బెదిరిపోకు. జీవితం అంటే భయపడిపోకు. జీవితం నుంచి పారిపోవాలనుకోకు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. దెబ్బలు కుట్టే ఉలి మాత్రం అలానే ఉండిపోతుంది. నొప్పిని భరించేవాడు ఎప్పుడు ముందుకే వెళ్తాడు. నొప్పించేవాడు మాత్రం అక్కడే ఆగిపోతాడు, లేదా ఇంకా దిగజారిపోతాడు. నీకు ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంతమంది బలగం ఉన్నప్పటికీ, నువ్వు సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టి పుట్టినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని దారుల్లో, కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకు అని ప్రశ్నించకు. ఎందుకు అంటే ఇది జీవితం గనక. మనం ఎంత బాధపడుతున్నాం, ఆ పక్కవాడు వాడికి ఏ బాధ లేదు, సుఖంగానే ఉన్నాడు అని అనుకుంటా ఉంటారు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు కూడా మరొకడికి పక్కవాడే. దూరపు కొండలు నునుపు అన్నట్లు పక్కవాడి జీవితం బాగుంది అనిపిస్తుంది, అంతే. ఎదుటివారి బాధని చూసి ఆనందపడకు. నీకు ఆనందం కలిగించిన ఆ బాధనే నీకు రిటర్న్ గిఫ్ట్గా ఆ దేవుడు ఇస్తాడు. జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.